ఉప్పర కులం యొక్క చరిత్ర పురాణ కాలం నుంచి మొదలవుతుంది. పురాణాల ప్రకారం ఈ కులం సగర చక్రవర్తి వంశం నుంచి వచ్చిందని ప్రతీతి. సగర చక్రవర్తి భూమిని తవ్వించి సముద్రాన్ని సృష్టించాడని, తద్వారా లోకానికి మంచి చేశాడని పురాణాల్లో ఉంది. ఈ కారణంగా వీరు మట్టి తవ్వడం, కట్టడాలు నిర్మించడం వంటి పనులను తమ వృత్తిగా స్వీకరించారని నమ్మకం. ఈ కులం వారు తమ వృత్తిని దైవకార్యంగా భావిస్తారు. చారిత్రకంగా ఉప్పరి కులస్తులు పాలకుల కోసం, రాజుల కోసం కోటలు, దేవాలయాలు, చెరువులు, బావులు, రోడ్లు, ఇతర నిర్మాణాలను నిర్మించారు. విజయనగర సామ్రాజ్యం, కాకతీయ సామ్రాజ్యం, ఇతర తెలుగు రాజ్యాల కాలంలో వీరి సేవలు గణనీయంగా ఉండేవి. కట్టడాల నిర్మాణంతో పాటు వీరు ఉప్పు తయారు చేయడంలో కూడా నిష్ణాతులని చెప్పాలి. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ఉప్పరులు ఉప్పును తయారు చేసి దాని వాణిజ్యావసరాలకు ఉపయోగించేవారు. ఉప్పరి కులస్తుల ప్రధాన వృత్తులు మట్టి పని, ఇటుకల తయారీ, ఇండ్ల నిర్మాణం, ఇతర నిర్మాణ పనులు. వీరిని ముఖ్యంగా గృహ నిర్మాణ రంగంలో మేస్త్రీలు, కూలీలు, నిర్మాణ నిపుణులుగా చూడవచ్చు. వీరు కేవలం ఇండ్లు కట్టడమే కాకుండా బావులు తవ్వడం, భూమిని సమతలం చేయడం, కాలువలు తవ్వడం వంటి పనులలో కూడా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. మట్టి పని వీరి జీవితంలో ఒక ప్రధాన భాగమని చెప్పాలి. ఇటుకలు, పెంకులు, ఇతర మట్టితో చేసిన వస్తువులను తయారు చేయడం వీరి పూర్వ వృత్తి. ఇప్పుడైతే చాలామంది ఆధునిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి కాంట్రాక్టర్లుగా, ఇంజనీర్లుగా నిర్మాణ సంస్థలలో పనిచేస్తున్నారు. జీవన విధానం విషయానికి వస్తే ఉప్పర కులస్తులు సామాన్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నివసిస్తారు. వీరు కష్టపడి పనిచేస్తారు. తమ కుటుంబాలను పోషించడానికి నిరంతరం పనుల్లో నిమగ్నమై ఉంటారు. వీరు నివసించే ఇండ్లల్లో సాంప్రదాయబద్ధంగా సామాన్యమైన గృహాలే ఉంటాయి. కానీ ఇప్పుడు చాలామంది ఆధునిక గృహాలలో నివసిస్తున్నారు. ఉప్పరి కులస్తుల ఆచార వ్యవహారాలు ఇతర సాంప్రదాయాలను పోలి ఉంటాయి. వీరు హిందూ మతాన్ని పాటిస్తారు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా, దీపావళి, శివరాత్రి, ఉగాది వంటి పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వీరి వివాహ పద్ధతులు కూడా సాంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతాయి. పెద్దల సమక్షంలో జ్యోతిష్యుల సలహాలు తీసుకుని పెళ్లి తంతును పూర్తి చేస్తారు. వధువు, వరుడు ఇరువురికి వారి ఆచారాల ప్రకారం వేర్వేరు పద్ధతులు ఉంటాయి. పెళ్లి తర్వాత వధువును అత్తవారింటికి పంపుతారు. ఉప్పరి కులస్తుల ఆరాధ్య దైవం సగర చక్రవర్తి. సగర మహారాజును తమ మూల పురుషుడిగా వీరు భావిస్తారు. అలాగే వీరు ముఖ్యంగా శైవ, విష్ణు, గ్రామ దేవతలను ఆరాధిస్తారు. శివారాధన వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడం, శివాలయాన్ని నిర్మించడం వంటివి వీరిలో సాధారణం. వీరి గ్రామ దేవతలు కూడా వీరికి ముఖ్యమైనవి. పోలేరమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలను వీరు పూజిస్తారు. గ్రామ దేవతలకు జాతరలను నిర్వహించి వాటిని ఉత్సవాల రూపంలో జరుపుకుంటారు. ఈ జాతరలో ప్రత్యేక పూజలు, బలులు మరియు పండుగలు ఉంటాయి. ఉప్పర కులస్తులు సామాజికంగా మరియు ఆర్థికంగా ఎదుగుతూ విద్య మరియు ఉద్యోగ రంగాల్లో కూడా పురోగతి సాధిస్తున్నారు. వీరి కష్టం, సహనం మరియు సాంప్రదాయాలు వారి గుర్తింపును నిలబెట్టుకున్నాయి. వీరు తమ సంస్కృతిని, చరిత్రను గౌరవించుకుంటూ సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.